వెంకీ గ్యారేజ్ ఇచ్చేట తెలుగమ్మాయిలకు బ్రేక్ ఇవ్వబడును. ఏంటిది అనుకుంటున్నారా? చూడడానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే జరుగుతుంది ఇప్పుడు ఇండస్ట్రీలో. ఎప్పటి నుంచో పక్క ఇండస్ట్రీలో ఉండి బ్రేక్ కోసం చూస్తున్న తెలుగమ్మాయిలకు వెంకటేష్ బ్రేక్ ఇస్తున్నారు. పుష్కరం కింద జరిగిన సినీ మళ్ళీ రిపీట్ అయింది ఇప్పుడు. మరి ఈ మ్యాజిక్ ఏంటో చూద్దామా? బ్యాక్ ఫీస్ దగ్గర ప్రస్తుతం వెంకటేష్ దండయాత్ర తప్ప ఇంకేం కనిపించట్లేదు. సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఫ్యామిలీస్ అందరినీ థియేటర్స్కు రప్పిస్తున్నారు వెంకీ, అనిల్ రావిపూడి. ఇంకా హీరోయిన్ల విషయంలోనూ వెంకీ మ్యాజిక్ బాగానే పనిచేస్తుంది. ముఖ్యంగా తెలుగమ్మాయిలకు కావలసిన బ్రేక్ ఇస్తున్నారు ఈ సీనియర్ హీరో. తమిళ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న తెలుగులో సరైన గుర్తింపు లేని ఐశ్వర్య రాజేష్కు సంక్రాంతికి వస్తున్నాంతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చారు వెంకటేష్. ఈ ఒక్క సినిమాతో అమ్మడి పేరు టాలీవుడ్లో మారుమవుతుంది. కాస్త లేటుగా టాలీవుడ్కి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంతో ఎంట్రీ మాత్రం గట్టిగానే ఇచ్చారు ఐశ్వర్య రాజేష్. సంక్రాంతికి వస్తున్నాంలో భాగ్యం పాత్రలో రఫ్ ఆడించారు ఐశ్వర్య రాజేష్. ఇప్పుడు ఐశ్వర్య విషయంలో జరిగిన మ్యాజిక్కే పుష్కరం కింద అంజలి విషయంలో జరిగింది. అప్పటి వరకు తమిళంలో బిజీగా ఉన్న అంజలికి తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో బ్రేక్ వచ్చింది. 2013 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రంతోనూ వెంకటేష్ హీరోగా నటించారు. సీతమ్మ వాకిట్లిలో వెంకీకి జోడిగా సీత పాత్రలో అద్భుతంగా నటించారు అంజలి. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు తెలుగులో వరుస సినిమాలు చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు కూడా. మొన్న గేమ్ చేంజర్లోనూ రామ్ చరణ్ భారీగా నటించారు అంజలి. మొత్తానికి తెలుగమ్మాయిలకు బ్రేక్ ఇస్తున్నారు వెంకటేష్. అది కూడా సంక్రాంతి సినిమాలతోనే కావడం విశేషం.